మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది అని తెలిసినప్పుడు ఎలాంటి ఆహారం తింటే దాని సింప్టమ్స్ తగ్గుతాయి, ఎండోమెట్రియోసిస్ నుంచి రిలీఫ్ వస్తుంది అని ఒక ప్రశ్న మీ మైండ్ లో రావచ్చు. సో ఎండోమెట్రియోసిస్ లో ఈ అడిషన్స్ అంటే గర్భసంచికి పేగులకి అడిషన్స్ ఫామ్ అయ్యి, ఓవరీస్ కి పేగులకి అడిషన్స్ ఫామ్ అయ్యి అతుకుపోయి వచ్చే నొప్పితో ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి మోషన్ కి వెళ్ళేటప్పుడు నొప్పి, మోషన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు ఈ సింప్టమ్స్ నుంచి కొంచెం శమనగా ఉంటుంది. ఈ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థం, ఎక్కువ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ బెర్రీస్ లాంటివి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గి కొంచెం నొప్పి తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు అంటే ఫిష్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం మీకు ఆ పెయిన్, కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. దీంతో పాటు మీరు పాటించాల్సింది ఏంటంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్, షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలు, తర్వాత నాన్ వెజ్ ఫుడ్ కూడా కొంచెం తగ్గించుకుంటే ఈ పీరియడ్ పెయిన్ కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, నొప్పులు తగ్గి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది.